నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఆశా వర్కర్ల సమస్యలపై గట్కేసర్లో బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా ప్రతినిధి శంభు ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షురాలు సంతోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఆశా వర్కర్లపై రోజురోజుకు పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని, వారికి స్థిరమైన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ విధి పత్రంలో పేర్కొన్న పనులు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య సేవల విస్తరణలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత మరియు వేతన సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో ప్రతి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మహాలక్ష్మి, సుజాత, పద్మ, పుష్ప, రేచల్, భాగ్యతో పాటు పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అవసరమైతే అందరం కలిసి జెండా పెడదామని పెట్టమనండి. 10 జెండాలు ఎగిరితే 11 జెండాలు పెడదాం. నేను ఎందుకంటానంటే జెండాలతో విడిపోతే గవర్నమెంట్ మీద చుట్టూ పడదు. ఎంతమంది వచ్చిరా? 200 మంది వచ్చిరా సార్. అరే 800 మంది 200 వచ్చినా రాజకీయం చేస్తున్నారు. 800 మంది కష్టాల్లో ఉంటే 800 మందిలో సగం రావాలి. 200 వచ్చిన వాళ్ళ మీద రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు. ఎవరు చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ప్రభాకర్కి, మహాలక్ష్మికి ఇంత దూరం మేము వచ్చినాం కాబట్టి మీకు కూడా పరీక్ష ఏంటంటే నాకు ఆ రోజు మీరు 5వ తారీఖు, 7వ తారీఖు 2 తేదీలలో పెట్టారు. 5వ తారీఖు ఏమో ఒక మీటింగ్ ఉన్నట్టు, 7వ తారీఖు ఏమో కేటీఆర్ గారు మళ్ళీ వస్తుంది మీటింగ్, అమ్మాయి వాళ్ళు సభ పెట్టుకుంటారు. అందుకని నేను మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఆ 2 డేట్లు కాకుండా ఏదైనా ఎక్కువ వాయిదాలు ఇవ్వాలి. ఎక్కువ వాయిదాలు వేస్తే ఏంటంటే వర్షాలు వస్తున్నాయి. చేయించుకోవాలి అని చెప్పేసి మాకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళందరూ ఇంతమంది చెప్పేసి జరిగే నేషనల్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో వాటన్నిటికి సంబంధించి నేషనల్ ఫండ్ ఉంటుంది, స్పెషల్ ఫండ్. దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, నేను ఎన్సిడిసి జేడీతో మాట్లాడినప్పుడు సార్ చెప్పింది ఏంటి అని అంటే, నేషనల్ ఫండ్ వస్తుంది యథావిధిగా ప్రతి ప్రోగ్రామ్కి వస్తుంది. పల్స్ పోలియో కావచ్చు, ఎన్సిడిసి కావచ్చు, ఎన్డీడీ కావచ్చు. నేషనల్ అక్కడ ఒక చర్చ జరిగి అవి ఇవ్వట్లేదు. దానికి మనం ఏం చేయాలి అని అంటే, సరే మనకు ఫిక్స్డ్ ఇస్తున్నప్పుడు మన వైపు నుంచి మన వాయిస్ ఏముండాలి అని అంటే, వాళ్ళకి మనకు సంబంధం లేదు. నేనేం చెప్తున్నా, కర్రీరగొద్దు పాము చావద్దు అన్నట్టు కాకుండా 2 చేయాలి మనం. నా పని ఏంటి, నా వరకు నేను చేస్తా. నేను ఒక ఉద్యోగస్తురాలుగా పల్స్ పోలియోలో యాక్టివిటీ నేను పార్టిసిపేట్ చేస్తా. కానీ వాలంటరీ నాకు సంబంధం లేదు. వాలంటరీని ఎవరు పెడతారో పెట్టుకొనియండి, డబ్బులు ఎవరు ఇస్తారో ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు మనం చేసే 3 days మనం చేసే రొటీన్ వర్కర్ నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి మనం గట్టిగా కొంచెము, ఇప్పుడు పల్స్ పోలియో ఆల్రెడీ వచ్చింది, 2 రోజులు ఉంది. ఇప్పుడు ఆపుదామన్నా మనం ఆపలేని పరిస్థితి. అది ఏ ప్రోగ్రామ్ అయినా గుర్తు పెట్టుకోండి. ఇక మీదట మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మన వరకు మనం పార్టిసిపేట్ చేద్దాం. కొంచెం గట్టిగా అందరము ఐకమత్యంగా, ఇప్పుడు అన్న ప్రోగ్రామ్ అంటున్నారు కదా, ఆ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మనం ఒకసారి మాట్లాడదాం. నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా స్పెషల్ ఫండ్ వస్తుంది నేషనల్ నుంచి కాబట్టి మాకు అది అంతకుముందు ఎట్లా ఇచ్చిందో ఇప్పుడు కూడా మాకు యథావిధిగా ఇవ్వాలి అనేది మనము ఫైట్ చేద్దాం. కానీ ఇప్పుడు పల్స్ పోలియో 2 రోజుల ముందు మనం ఏం చేయడానికి ఉండదు కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయండి. వాలంటరీ విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి. కాబట్టి మీరు ఇన్వాల్వ్ కాకండి, మీ వరకు మీరు చేయండి. మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకంటూ అంటే చూసి సోదరులకు ఎందుకంటే వేరే పనులలో కూడా తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఆశాలు కావాలి వెళ్ళిపోయింది, ఆశాల సమస్యలు మొత్తం అందరూ వచ్చింది సార్. లేదు ఏదో ప్రాబ్లం ఉందా, పన్నెండు వాళ్ళు చెప్తే అక్కడ వస్తారు. అందరు వెళ్ళిందంటే ఏదో ఉండాలి అని చెప్పారు సార్. ఇంకోటి కూడా ఏమవుతుందంటే అందరు కలిగిందండి సార్, నేను చదువుతున్న అందరు కలిగి ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడతారు, వీరన్నట్టు అందరూ వాళ్ళ పార్టీ అనుకున్నారు. రేపు ఈ సమస్య
భారం తగ్గించాలి. తగ్గించాలి 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 పని భారం తగ్గించాలి 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 పని భారం తగ్గించాలి అలాగే మీరు సపోర్ట్లు పెట్టరా. జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్లోని మన ఆశా వర్కర్ల సమస్యల మీద మా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్న గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఆశా వర్కర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎలక్షన్ టైంలో ఆశా వర్కర్లకు 26,000 ఇస్తా ఇవి అని చెప్పి మరి ఆశా వర్కర్లను మహిళలను మొత్తం కోటేశ్వరాలు చేస్తా అంటుండు. ఒక్కొక్క ఆశాకు మరి ఇబ్బందికరంగా చేయడం జరుగుతుంది. మరి 5-6 మంది ఉన్న పని చేసే దగ్గర 3-4 పెట్టి పని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళకి రావాల్సిన జీతాలు కానీ ఇంకేదున్నా కానీ వీళ్ళకు ఫిక్స్డ్ వేతనాలు కూడా చేయాలి. అట్లనే వీళ్ళకి పని భారం తగ్గించాలి. లేని పక్షంలో మరి మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడం జరుగుతుంది. త్వరలోనే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. మీద బాగా పనిభారం పెంచుతున్నారు. పొమ్మన లేక పొగబెట్టినట్టు బాగా ఇష్టం వచ్చినట్టు పనులు చెప్పి ఆశాలని పని నుంచి బంద్ చేసేటట్టుగా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఇలా మేము మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఇన్ఛార్జి మినిస్టర్ గారికి బీఆర్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశాలకి జీతాలు పెంచమంటే మీరు పట్టించుకోలేదు. పనిభారం పెరుగుతున్నది, జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్య పెంచండి అంటే మీరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆశాలని అష్ట కష్టాలు పెడుతున్నారు. మీరు ఇప్పటికైనా గమనించి ఆశాల సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలి అని చెప్పేసి ఇలా బీఆర్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అనేక మంది ఆశాలు ఈ పనిభారాన్ని తట్టుకోలేక ఉద్యోగాలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. జనాభా విపరీతంగా పెరుగుతూ ఉన్నారు. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాలని ఇలా పెంచడం లేదు. ధరలు పెరుగుతున్నాయి, జీతాలు ఇవ్వట్లేదు. కనీసం మా జాబ్ షార్ట్ ప్రకారంగా పనిచేస్తామని చెప్పినా కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితుల్లో ఇలా ఎవరు అధికారులు లేరు, ఇటు ప్రభుత్వం లేదు. దున్నపోతు ఈనిందనంటే దొడ్లగట్టి ఏమన్నట్టు వచ్చి రావడం, పని ఏదన్నా ఉంటే ఆ పని కావాలని ఉరికించటం, ఇదేం అన్యాయం. అందుకనే ఇలా మేము బీఆర్టీయూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఆశయాలు సమస్యలు పరిష్కరించబడకపోతే రాబోయే కాలంలో తప్పకుండా కలెక్టర్ని ముట్టడిస్తామని చెప్పేసి, కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి ఇలా నేను బీఆర్టీయూగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. నా పేరు సంతోష, బీఆర్టీయూ అనుబంధ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఆశా కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఆశాలు మాకు కాల్ చేసి ఇక్కడ సమస్యలు ఉన్నాయక్క ఒకసారి రండి అని అంటే, ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నేను, గౌరవ అధ్యక్షులుగా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఆశా యూనియన్ గౌరవ అధ్యక్షులు రాంబాబన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మేడ్చల్ జిల్లాలోనే కాదు, ఇక్కడ వీళ్ళు చెప్పిన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 మంది ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలే. కానీ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆశాలకు జీతం పెంచుతామని చెప్పి మాయమాటలు చెప్పి ఆశాల ఓట్లు దండుకొని ఈరోజు పరిపాలిస్తున్న సీఎం గారు ఎవరైతున్నారో వాళ్ళకు మేము చెప్పేది ఒకటే, ఆశా వ్యవస్థ నుంచి, బీఆర్టీయూ నుంచి, యూనియన్ నుంచి, అయ్యా మీరిచ్చిన మాటను అడుగుతున్నామని చెప్పి ఈరోజు ఆశా వ్యవస్థను భ్రష్టు పట్టించే రోజులకు తీసుకొస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఆశాలకంటూ ఒక జాబ్ చార్ట్ రిలీజ్ చేశారు. ఆశాను ఏ ఏరియాకైతే రిక్రూట్ చేశారో ఆ ఏరియాలో ఆశాకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారమే విధులు తీసుకోమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, ఆశా వ్యవస్థను ఎక్కడా పెంచడం లేదు. జనాభా పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆశా వ్యవస్థను పెంచాలి. గత ప్రభుత్వంలో తీసుకున్న ఆశాలను రిక్రూట్మెంటే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా ఒక ఆశాను కూడా రిక్రూట్ చేయలేదు. కాబట్టి మేము చెప్పేది ఒక్కటే, జనాభా ప్రాతిపాదికన ఆశాలను ఖచ్చితంగా రిక్రూట్ చేయాలి. మాకిచ్చిన జాబ్ చార్ట్ ప్రకారము ఆశాలతో పని తీసుకోవాలి. ఈ రెండు చేయకపోతే మాత్రము మేము అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశాలందరినీ బీఆర్టీయూగా ఏకం చేసి ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. అయినా ప్రభుత్వము అధికారుల నుంచి చలనం లేదు అనంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మీడియా సాక్షిగా మేము చెప్పేది ఒక్కటే, ఈరోజు మేడ్చల్ నుంచి ఇది ఇప్పటికైనా
ఖచ్చితంగా ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలని దృష్టిలో పెట్టుకొని అధికారులతో మాట్లాడాలి. అధికారులు ఖచ్చితంగా ఆశా వ్యవస్థ గురించి ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవాలి. ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి. సమస్యలకు పరిష్కారం దిశగా వాళ్ళు సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము బీఆర్టీయూగా తెలియజేస్తున్నాం.